గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడోకి స్వాగతం. మనకు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి లోకేష్ గారు అనౌన్స్ చేశారండి. సో కంపల్సరీ మీకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. నియర్లీ 16,000 పోస్టులు వచ్చే అవకాశం ఉందంటూ ఒక వినికిడి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. కొంత లేట్ అయినా సరే నోటిఫికేషన్ వస్తాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళంతా బటన్ నొక్కుడు కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కడ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. బట్ కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా ఉండడం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, కొంత ప్రెజర్ అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారు కాబట్టి యువతని అట్రాక్ట్ చేయడం కోసం కానీ, లేదా అట్ ద సేమ్ టైం స్టేట్లో చాలా రిటైర్మెంట్స్ ఉండడం వల్ల ఆ పోస్ట్ని ఫిల్అప్ చేయడానికి మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మీకు డిఎస్సి నోటిఫికేషన్ పక్కాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టేట్ గ్రూప్ 1 కానీ లేకపోతే గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ యువత అంతా కూడా నిరాశ పడకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే మన రేస్లో ముందుగా మనం వర్క్ స్టార్ట్ చేస్తే మీకు విజయం లభించే అవకాశం ఉందండి. సో మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూడకుండా మీ పని మీరు చేస్తూ నిరంతరం ఆ సాధనలో ఉంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇక మరో విషయం ఏంటంటే, ఈ రాజకీయాలు, ఈ నోటిఫికేషన్లు, ఈ ప్రత్యర్థుల మాటలు ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే రాజకీయాలు నిరంతరం నడుస్తుంటాయి. వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తా అంటారు, ప్రతిపక్షాలు మీరు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదంటారు. ఇలా రకరకాల వ్యవహారాలు సాగుతుంటాయి. మనకు కావాల్సింది ఉద్యోగం కాబట్టి అందులో డిఎస్సి అంటే మన రాష్ట్రంలో చాలా మంచి క్రేజ్ ఉందండి. అంటే మంచి క్రేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం విపరీతమైన కాంపిటీషన్ ఉంది. డిఎస్సిలో ఒక పార్టీ, ఒక అండర్గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వాలంటే గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అవుతూ తప్పించి డిఎస్సి రాని పరిస్థితి. ఇది ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బాగా తెలుసు. సో మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్. కోర్స్ జాబ్ కూడా టీచింగ్ ఫీల్డ్ కాబట్టి లైఫ్ అంతా కొంచెం కంఫర్టబుల్గా అవుతుందని కోరిక, ప్లస్ మోర్ ఓవర్ ఎక్కువ పోస్టులు ఉంటాయని కోరికతో చాలామంది బీఈడీ చేయడం, కొంతమందికి టీచింగ్ యాప్టిట్యూడ్ ఉండడం, ఇవన్నీ కూడా ఆ పోస్ట్కి ఎక్కువ క్రేజ్ రావడం కారణాలు. కాబట్టి మీరు ఈ రోజు నుంచే నిరంతర సాధన స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ మీకు విజయం లభించే అవకాశం ఉంటుంది. మనం చేసిన సాధన ఎక్కడికే పోదండి. కష్టే సుఖే అంటారు. మీరు ఈరోజు కష్టపడితే మీరు లైఫ్ లాంగ్ మీరు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం మీకు చెప్పగలను, కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. కొంత 1 year అటు ఇటు అయినా సరే నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఈ రాజకీయాల్ని వాటిని పక్కన పెట్టి ఓన్లీ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్లీ మీకు విజయం లభిస్తుంది. ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.